ఈర్ష్య ఎదురోడు ఎదుగుతుంటే ఈర్ష్య అన్న అయి ఉండాలి, లేదంటే ఇంటర్నల్గా పవన్ మీద ద్వేషం కానీ, లేదా పవన్ మీద వేస్తే పిల్స్తో ప్రచారం పొందుతామన్నటువంటి దుగ్ధగానే అయి ఉండొచ్చు. ఒక రకంగా ఇద్దరికీ అవసరాలు సృష్టించింది జగన్ అని అనుకోవాలేమో. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆ ప్రయారిటీ ఇవ్వడానికి, ఆ అవసరం సృష్టించడానికి, ఈయనకు కూడా టీడీపీతోనే నేను కలిసి ఉండాలనుకోవడానికి, జగన్ మీద ద్వేషం పెంచుకోవడానికి జగనే అది సృష్టించారు అనుకోవాలి ఇద్దరికి. జగన్ అనేటటువంటి వ్యక్తి కారణంగా మీకు గత 15 సంవత్సరాల రాజకీయం అంతా జగన్ చుట్టూనే తిరుగుతుంది. 15 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి జగన్ చుట్టూతోనే ఆంధ్ర రాజకీయం నడుస్తోంది, పాజిటివ్ నెగిటివ్. అప్పట్లో రాజకీయం ఏంటి, జగన్ అనేటువంటి వాడిని అణిచివేయాలన్నది కాంగ్రెస్ అనుకుని జగన్ని జైల్లో పెట్టించింది. ఆ పెట్టించినప్పుడు ఈ జగన్ అనేటటువంటి వాడు రేపు పొద్దున్న రాజశేఖర రెడ్డి లాగా మారి మళ్ళీ మనల్ని 2 సార్లు అధికారానికి రానియకుండా చేశాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ కొంచెం బలపడితే కనుక కష్టం, అందులో సింపతి కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో అతన్ని దొంగగా చూపించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్కి అంత సీన్ ఉండదు అన్న ఉద్దేశంతో తాము ఇంప్లీడ్ అయ్యి జగన్ని దొంగగా చూపించేందుకోసం అని చెప్పేసి అరెస్ట్, జైలు పెట్టేదాకా వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జగన్ని నెగిటివ్ చేసుకుని తమకు పాజిటివ్ అవుతుంది. తీరా చూస్తే అప్పుడు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో కూడా అసెంబ్లీ ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. 18 కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయింది, కాంగ్రెస్ నిలదొక్కోలేకపోయింది. అంటే ఆ స్థాయి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడుగా ప్రజల చేత ఎమర్జ్ చేయడం. అప్పుడు పోనీ ఏ ఈవీఎంలు అంట అనుకో, లేకపోతే రిగ్గింగ్లు అంటానికి ఏం లేదు కదా. అది ఉద్యమ సమయం, అందులో ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో అలాంటి ఒక మహాశక్తివంతమైన నేతగా తను ఊహించాడో లేదో నాకు తెలియదు, ఎమర్జ్ అయ్యాడు అతను. చివరికి రాష్ట్ర విభజన జరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ జగన్. జగన్ అనేటటువంటి వాడు రెడ్డి సామాజిక వర్గానికి ప్రతినిధి. రెడ్లని గనక దూరం చేస్తే జగన్కి దెబ్బతింటాడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ అనేటటువంటి వ్యక్తికి రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో బలంగా ఉంటుంది. తెలంగాణను విడదీసేస్తే కనుక జగన్ ఒంటరోడైపోతాడు. ఇక్కడ కమ్మ, కాపు ఈ గోలంతా ఉంటుంది. ఓన్లీ రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు తప్పించి ఏముండదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చెప్పడం,